శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, తదియ తిథి రాత్రి 12:52 వరకు, తదుపరి చవితి. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:20 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. శుభం యోగం సాయంత్రం 4:05 వరకు, తదుపరి శుక్లయోగం. తైతుల కరణం మధ్యాహ్నం 2:04 వరకు, తదుపరి గరజీకరణం. వర్జ్యం రాత్రి 11:32 నుండి 1:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:30 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 7:53 నుండి 9:22 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. నేటి యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు ఉత్తరాభాద్ర నక్షత్రం, తదియ తిథి ఆదివారం. తదియ తిథి గౌరీదేవి అధిష్టానంగా కలిగినటువంటి తిథి. ఈనాడు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, ముఖ్యంగా గౌరీ స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం అని ఆ శ్లోకంలో చెప్పినటువంటి మాట. అమ్మవారి యొక్క ఆ చరణ పంకజాన్ని సమాశ్రయం చేసినటువంటి వారికి అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం. అమ్మవారి యొక్క ఆ కమరీ బంధం అంటే అమ్మవారి యొక్క కేశపాశం ఎట్లా ఉంటుంది అంటే, మధుపములు అంటే ఆ తేనెటీగలు అందులో ఉన్నటువంటి తీయదనాన్ని గురవలటానికి అక్కడ అమ్మవారి శిఖలో ఉన్నటువంటి పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని గ్రహించడానికి అవి వెళితే అమ్మవారి యొక్క ఆ కేశముల్లోనే ఆ మాధుర్యం ఉంది. అటువంటి ఆ భ్రమరాలను ఆకర్షించేటటువంటి ఆ కమరీబంధం కలిగినటువంటి తల్లి పాదాలను ఎవరైతే సమాశ్రయం చేస్తారో, దూరీకరోతు దురితం, దురితములు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే అమ్మ పాద సమాశ్రయం చేయటం అంటే, శంకర భగవత్పాదుల వారు అమ్మ యొక్క సౌందర్యాన్ని చక్కగా చూచి కొన్ని వందల శ్లోకాలను ఆయన లహరి అంటే ప్రవాహంలాగా, తరంగాల్లాగా చెప్పారట. దాన్నే సౌందర్య లహరి అన్నారు. అమ్మ యొక్క సౌందర్యాన్ని ఆయన ఊహించి కాదు, స్వయంగా దర్శించి చెప్పారు. అందులో మొట్టమొదటి మాటలో ఆయన శ్లోకంలో ఆయన ఏం చెప్తారంటే, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచే దేవం దేవోనః ఖలు కుశలః స్పందితుమపి రచస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిరభి ప్రణతం స్తోతం వా కథమకృత పుణ్యః ప్రభవతి అని చెప్తారు. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని శంకర భగవత్పాదుల వారు అమ్మ యొక్క నామంతో కాకుండా మొట్టమొదట ఆయన ప్రయోగించినటువంటి పదం ఏమిటంటే, శివశక్త్యాయుక్తో యది భవతి. శివ అనేటటువంటి నామాన్ని ఆయన అక్కడ ప్రయోగించడం జరిగింది. అంటే అమ్మ యొక్క సంతోషాన్ని పొందాలి, అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి, అమ్మ సంతోషానికి కారణం అవ్వాలి అంటే, అమ్మ ఎప్పుడు సంతోషిస్తుంది అంటే తన భర్త అయినటువంటి ఆ శివనామాన్ని చెప్పినప్పుడు. అందుకే ఈశార్థాంగ వాసిని అయినటువంటి ఆ ఈశ్వరి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని శంకర భగవత్పాదుల వారు శివనామంతో ఆ స్తోత్రాన్ని ప్రారంభించడం జరిగింది. శివశక్త్యాయుక్తో యది భవతి. శివుడికి శక్తికి మనం భేదాన్ని ఎక్కడా చూడలేము. ఎక్కడ ఎప్పుడు చూచినా శివశక్తులు ఇద్దరు కూడా కలిసే ఉంటారు. పరమాత్మ పరబ్రహ్మస్వరూపం, పరమ పురుషుడైతే శక్తి ప్రకృతి స్వరూపం అన్నారు. కాబట్టి అటువంటి శక్తి ఆరాధన చేయటం వల్ల మనం సమస్త శుభాలను మనం పొందగలుగుతాం. మానవుడనేటటువంటి వాడికి ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే శక్తి అనేది కావాలి. దైవభక్తితో పాటు ఆ భక్తిని అనుసరించి దేవతారాధన చేయాలన్నా, దేవత ఉపాసన చేయాలన్నా కూడా శక్తి కావాలి. దేవతలకు సైతం శక్తి అనుగ్రహమే కావాలి. మానవుడికి కూడా బలం కావాలంటే వాడికి శక్తి ఉండాలిరా అంటారు. ఎవరైనా ఆ బలం లేనటువంటి వాడిని వీడు శక్తిహీనుడురా అంటారు. అంతేగాని శైవహీనుడనో వైష్ణవహీనుడనో అనరు. అది శక్తికి ఉన్నటువంటి గొప్పదనం. అది సర్వం శక్తిమయం జగత్ అని కూడా దేవీ భాగవతం చెప్పినటువంటి మాట. ఒకే పరదేవత, ఒకే పరాశక్తి 3 రూపాల్లో ఆయా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆవిడ మనకు వ్యక్తమవుతుంది. అమ్మ సంపదనిచ్చేటటువంటి లక్ష్మిగా, జ్ఞానాన్నిచ్చేటటువంటి సరస్వతిగా, వాక్కుని, బుద్ధిని, వికాసాన్ని, తేజస్సుని ఇచ్చేటటువంటి సరస్వతిగా అమ్మ వ్యక్తమవుతూ ఉంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి మాలిన్యాన్ని తొలగించి మనకున్నటువంటి ఇంద్రియములు అనేటటువంటి శత్రువులతో పాటు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి శత్రు సంహారం చేసేటటువంటి సమయంలో అమ్మ దుర్గగా, కాళిగా మనకి వ్యక్తమవుతూ ఉంది. అంటే ఒకే పరదేవత ఇన్ని రూపాల్లో వ్యక్తమవుతూ ఉంది. అందుకే అమ్మ దయ ఉంటే
అన్నీ ఉన్నట్లే అని వ్యాసాదులు సైతం చెప్పినటువంటి వచనం. అటువంటి అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఈ తదియ తిథి నాడు గౌరీ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. మహర్షులందరూ కూడా శక్తి స్తోత్రాలను చాలా విశేషంగా వాళ్ళు లోకానికి జాతికి అందించడం జరిగింది. అటువంటి స్తోత్రపారాయణ చేయలేనటువంటి వాళ్ళు అమ్మవారి నామాన్ని గనక స్మరణం చేస్తే చాలు. శ్రీమాత్రే నమః అనేటటువంటి ఆ నామం వినడానికి చాలా సులభమైనటువంటి నామంగా ఉంటుంది, కానీ చాలా మంత్రగర్భితమైనటువంటి నామంగా చెప్పబడినటువంటి విషయం ఇది. అటువంటి శ్రీమాత యొక్క దివ్య కరుణాకిరణ ప్రసారం అందరిపైన జరగాలని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాల్ని కలగజేస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వ కార్యక్రమాలు అనుకూలంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశివారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం కొనసాగబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పాల్గొన శుద్ధ తృతీయ అంటే తదియ, ఆదివారం, నక్షత్రం ఉత్తరభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి శనులు, మీనంలో చంద్ర బుధ శుక్ర రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పనిని చేసినప్పటికీ అతి భద్రతతో జాగ్రత్తతో చేయవలసిందే. వాహన యంత్రాదుల మీద పని చేస్తూ ఉండేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తల్ని పాటించి తీరాలి. అలాగే తాము ఎవరినైతే పనులకి కేటాయించుకున్నారో, వినియోగించుకోబోతున్నారో వారికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు కలగకుండా శారీరకంగా ఉండేందుకని అన్ని భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. ఎక్కడికైనా దూరభార ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో వాహన స్థితిగతిని, దాంతోపాటు వాహనాన్ని నడిపే వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవాలి. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుని పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం లేకుండా మాట్లాడతారు. ఎవరిని నొప్పించేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. ఎవరి ద్వారానూ నిందపడడానికి ఏమాత్రము ఇష్టపడకుండా ఉండే రీతిలో వ్యవహారాల్ని కొనసాగించుకుంటారు. ఉద్యోగంలో పొరపచ్చాలు ఏమాత్రము రాకుండా ఉండేలా ప్రవర్తనని కొనసాగిస్తారు. క్రింది ఉద్యోగులు కొందరు వ్యతిరేకించినప్పటికీ కూడా చక్కనైనటువంటి మాట తీరుతో వారిని ఆకట్టుకోగలుగుతారు. తాత్కాలికమైనటువంటి ఆత్మ ప్రశంస అంటే తమని తాము పొగుడుకోవడం చేస్తూ ఉండొచ్చు. అది సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి తమ సంతానానికి ఎక్కడ చదువు అతి ప్రాభవంతో ఉంటుందో అటువంటి సంస్థలో చేర్పించే ప్రయత్నాల్ని చేస్తారు.
ఆర్థికమైనటువంటి లోటుని ఏమాత్రము పట్టించుకోరు. ఆరోగ్య విషయంలో కూడా మధ్యమ పరీక్షల్ని కుటుంబం మొత్తానికి చేయించుకుంటారు ప్రసిద్ధులైనటువంటి వైద్యునితో. ఎంత వ్యయమైంది అనేటటువంటి విషయాన్ని పట్టించుకోరు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి శరకు రసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతిభ ఆధిక్యం కలిగి ఆర్థిక లాభం జరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అసంతృప్తి గోచరిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం కూడా తప్పక దానికి జోడు అవుతుంది. జీర్ణాశయానికి సంబంధించిన అనారోగ్యం ఉంటూ ఉండొచ్చు. మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం ఎంతైనా అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం విషయంలో ప్రమత్తతని పాటించడం సరికాదు. అప్రమత్తంగా ఉండి తీరాలి. వేతన ఆధిక్యం ఉంటుంది కదా అనే అభిప్రాయంతో మరో ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలం కావు. పైగా ప్రయత్నం చేసేందుకు ఇది సరైనటువంటి సమయం కూడా కాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారికిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విదేశీయాన సౌకర్యం ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలు ఘనంగా ఉంటాయి, చేతలు మాత్రం తక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ విషయం తెలియనటువంటి కొందరు వీరికి సంబంధించిన మాటల్లో పడిపోయి ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేయాల్సినటువంటి అవసరాలు మరింత అవుతూ ఉండొచ్చు. కానీ శరీరపరమైనటువంటి ఆరోగ్యాన్ని గమనించుకుని మాత్రమే అంతంత ప్రయాణాలు చేయడం అవసరం. ఎవరితోనూ మొగమాటం లేకుండా మాట్లాడతారు. ఉండేటటువంటి 10 మందిని కట్టగలుపుకుని అధికారి మీద దౌర్జన్యంగా మాటల దాడికి దిగేటటువంటి అవకాశం ఉండొచ్చు. అది ఇబ్బందిని కలిగించే అంశంగా ఉండవచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుడిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ లాభం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచి తూచి అడుగు వేస్తారు. శుభకార్యం ఇంట్లో జరగబోతోందనేటువంటి కారణంగా ఖర్చుల్ని అధికమైనటువంటి మొత్తంలో చేస్తూ ఉంటారు. ఆర్భాటాలు వద్దు అని అనుకున్నప్పటికీ కూడా అది అంచనాలని మించి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులందరికీ రాకపోకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లని వీరే స్వయంగా చేయడం అనేది చెప్పుకోదగ్గ అంశం. స్వదేశంలో ఉన్నవారు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికమైనటువంటి అన్ని ఏర్పాట్లని చేయగలుగుతారు. ఖర్చు ఖచ్చితంగా విశేషంగా పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచితూచి మాట్లాడతారు. ప్రతి మాటని కోసినట్లుగా మాట్లాడతారు. మాట చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటుంది ఎదుటి వారికి. అయినప్పటికీ మాట ధోరణిలో ఏమాత్రము వెనుకబడుతనము ఉండనే ఉండదు. తల్లిదండ్రులు ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్ది ఎక్కువ స్థాయిలో ఉండేసరికి మానసికంగా కొద్ది వైక్లభ్యాన్ని, మానసికంగా కొద్దిగా దిగులుతనాన్ని పొందే అవకాశం గోచరిస్తుంది. ఔషధ సేవతో పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. కొత్తదైనటువంటి ఇంటిని కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనే ఆలోచనతో ధనాన్ని బాగా నిల్వ చేస్తూ కనిపిస్తారు. సంతానానికి సంబంధించిన
విద్యా విషయకమైనటువంటి అభివృద్ధి కోసమని తీవ్రంగా స్వయంగా శ్రమిస్తూ కనిపిస్తారు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోయి నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు, శారీరకంగా శ్రమతో ఉంటారు, తాత్కాలికంగా శారీరక అనారోగ్యానికి గురవుతారు. అంతకు ముందే ఉన్నటువంటి అనారోగ్యానికి మధ్యమ వైద్య పరీక్షని చేయించుకున్నప్పటికీ కూడా పెద్దగా ఫలితం లభించకపోయే అవకాశం ఉంది. విద్యా ప్రమాణాలని పెంచుకోవడం కోసమని ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తారు, కానీ అది కొనసాగే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. తాము స్థాపించినటువంటి సంస్థాపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉండే అవకాశం ఉంది. అయినా చేసినటువంటి రుణానికి సంబంధించిన అసలు వడ్డీలని తీర్చడం కోసం ఆ సొమ్ము వినియోగింపబడుతూ ఉండడంతో ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి గోక్షీరాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు, ఏ పనిని చేసినప్పటికీ ఆలోచించి మాత్రమే చేస్తారు, మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి అడుగు వేసినట్లుగా మాట్లాడతారు, ఎవరితోనూ వాద వివాదాలని తెచ్చుకోరు, పాత అనుభవాలని గుర్తించి సరైనటువంటి తీరులోనే ఉద్యోగ వ్యవహారాన్ని కొనసాగిస్తారు. కుటుంబంలోని రహస్యం ఎవరికీ తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి నిల్వల్ని పెంచుకుని కొత్తదైనటువంటి ఇంటిని కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ చేయాలని ప్రయత్నాన్ని చేస్తారు. నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ లాభం ఉంటుంది. అలాగే పరీక్షలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వారికి ప్రతిభా పాఠవ ప్రదర్శనకి అనుకూలం కలుగుతుంది. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కునే అవకాశం ఉంది. తప్పక ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందడం కోసమని అనేకమైన వ్యాపారాల్లో అడుగులు పెడతారు. ప్రతి వ్యాపారము తాత్కాలికంగా వీరికి కలిసి వచ్చే అవకాశమే ఉండొచ్చు. తమ క్రింద పనిచేస్తే ఉండే ఉద్యోగులందరినీ కూడా సొంత మనుషుల్లా భావించేటువంటి సందర్భంగా అందరి మనసుని ఆకట్టుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా సంతృప్తికర భావంతోనే ఉంటారు ఈ రాశివారు. సంతానంతో అంత వ్యతిరేకత ఉండకపోవచ్చు, కానీ వ్యతిరేకత లేకుండా మాత్రం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం అలాగే ధైర్య సాహసాలు కలుగుతాయి. ఆర్థిక లాభంతో పాటు పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అన్నటువంటి మాటకి కట్టుబడతారు. తాము ఏదైనా ఒప్పందాన్ని కానీ చేసుకున్నట్లయితే ఆ ఒప్పందాన్ని అతిక్రమించకుండా ఉండేందుకు ఎప్పుడెప్పుడు ఏమాత్రపు ధనాన్ని ఇవ్వవలసి ఉంటుందో దాన్ని సక్రమంగా ఇస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటు తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారితో మాట పడేటటువంటి అవకాశాన్ని తెచ్చుకోరు. ముఖ్యమైనటువంటి పురా వస్తువులన్నింటినీ సేకరించడం, అలాగే ఇంతకుముందు ఎప్పుడెప్పుడో పాతకాలపు నాణ్యాలని సేకరించడం వంటి వాటిలో చాలా నిమగ్నులవుతారు. దూర ప్రాంతాలకి ప్రయాణించడం, పాతకాలపు నాటి దేవాలయాల్ని దర్శించడం మొదలైనటువంటి విశేషాలని ఈ రోజున చాలా ఇష్టంగా
చూడగలుగుతారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడే ఆర్థిక లాభం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా నిరుత్సాహంగా ఉంటారు. మానసికంగా అంత దృఢంగా ఉండలేకపోతారు. ఆర్థికంగా 4 అడుగులు వెనక్కే ఉంటారు. కొత్తదైనటువంటి వస్తువుని కొనడానికి అంత ఇష్టాన్ని చూపించరు, ముందుకు రారు. ఎవరైనా రుణాన్ని కానీ అడిగినట్లయితే తమకు వచ్చినంతలో తమ దగ్గర ఉన్నంతలో రుణాన్ని ఇస్తారే తప్ప తమ ఆర్థిక పరిస్థితిని వివరించి ఇయ్యకుండా ఉండడానికి ప్రయత్నాన్ని చేయరు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా బంధు ప్రేమతో వారికి సహాయపడాలనే ఆలోచనతో ఎవరు అడిగినా ఇయ్యడానికి వెనుకాడరు. ముఖ్యంగా వినోద విహార విలాసయాత్రలకి మంచి అవకాశాన్ని ప్రాధాన్యాన్ని ఇస్తారు. కొంతమంది కుటుంబ సభ్యులతో అలాగే బంధువులతో కలిసి దూరభార ప్రయాణాలని తీర్థయాత్రల పేరిట చేసే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో తప్పక అనుకూలమైనటువంటి విజయ లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైన సూర్యానుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నప్పుడు, అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నప్పుడు ఉన్నత విద్య ప్రయత్నాల్లో ఆటంకాలను అధిగమించడానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఎవరైనా సరే విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే వరుసగా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ప్రతిరోజు కూడా గణపతి చిత్రపటం దగ్గర ప్రమిదలో విప్ప నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఓం కపిలాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయాలి. దీనివల్ల ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే చాలామంది విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విదేశాలలో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం కావాలంటే ప్రతిరోజు కూడా ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం కాలపాశధరాయ నమః 41 రోజుల పాటు రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకుంటూ ఉంటే విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య చేయాలనే కల నెరవేరటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో విజయం కోసం ఆదివారం పూట దగ్గరలో ఉన్నటువంటి దుర్గా ఆలయంలో మినపపిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. మినపపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక ప్రమిద తయారు చేసుకుని అలాంటి మినపపిండి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దుర్గా ఆలయ ప్రాంగణంలో ఆదివారం పూట దీపాలు వెలిగించినట్లయితే ఉన్నత విద్య ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు చదువులో అత్యున్నత స్థాయిలో రాణించడానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా ఎవరైనా సరే వీలైనప్పుడల్లా సోమవారం పూట పక్షులకి పావురాలకి గింజలు ఆహారంగా వేయటం, శుక్రవారం పూట పనస తొనలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండటం ద్వారా కూడా ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలని, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, అలాంటి కళ నెరవేర్చుకోవటానికి చేసే ప్రయత్నాల్లో తరచుగా ఆటంకాలు ఎదురవుతున్న వాళ్ళు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే ఇంట్లో విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్య ద్వారా అత్యున్నత స్థాయికి ఎదగాలని భావించే వాళ్ళు ఇంటి ఆవరణలో పడమర దిక్కు వైపు ఖాళీ ప్రదేశంలో కొబ్బరి మొక్క నాటితే చాలా మంచిది.
కొబ్బరి చెట్టు ఇంటి ఆవరణలో పడమర దిక్కులో పెరుగుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో విద్యార్థులు ఉన్నత విద్య పరంగా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో విశేషంగా కలిసి రావాలంటే విద్యార్థులు ఆదివారం పూట పుట్ట పూజ చేయండి. ఆదివారం మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్టకు ఇరువైపులా చలిమిడి నివేదన చేసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల కూడా ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు. విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య చేయాలని భావించే వాళ్ళు చంద్రుడు, శుక్రుడు, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల బలాన్ని తప్పనిసరిగా పొందాలి. ఈ 4 గ్రహాల బలాన్ని అందిపుచ్చుకోవాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు విశేషంగా సహకరిస్తాయి. ఇవి పాటించండి. ఉన్నత విద్య పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.